తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం మూలంగా మీరు ఏ కృషి చేసినా, ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో లాభాలు, కొత్త ఆర్డర్లు రావడము, ఆస్తి లాభము, పెద్దల యొక్క ఆదరణ గోచరిస్తోంది. స్థిరచరాస్తులను కొనుక్కుంటారు. భూమి, వస్తు, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక పెద్దగా ఏమీ లేదు, కానీ తలనొప్పి చిన్నగా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. వీరితో పాటు హనుమంతుడిని కూడా పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు బూడిద రంగు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శనిదేవుడు స్వగ్రహ స్థితిలోనే ఉన్నాడు కాబట్టి క్రమశిక్షణతోనే మీరు ఈ రోజంతా మెలగవలసిన పరిస్థితి అవుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. పాత సమస్యలు ఏవైనా కుటుంబంలో కావచ్చు, మీరున్న స్థలంలో కావచ్చు, అవన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కాళ్ళకు సంబంధించిన, కీళ్లకు సంబంధించిన నొప్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా సూర్యదేవుడికి ఎర్రని పువ్వులను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు నీలి రంగు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 3వ స్థానంలో ఉన్నందువల్ల మీలో ధైర్యము, నిర్ణయ శక్తి పెరుగుతుంది. అంటే డెసిషన్ మేకింగ్ అనమాట. ఆ పవరు మీకు ఈ రోజు లభించబోతోంది. చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద ఫలితాలను మీకు ఇస్తాయి. స్నేహితుల యొక్క సపోర్టు సమయానికి అందుబాటులోకి వస్తుంది. కుటుంబంలో సంతోషం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కంటి నొప్పులు, పంటి నొప్పులు, పన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, నొప్పులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆ పరిహారంగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు విష్ణు సంబంధిత ఏదైనా నామాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఇది 12 రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు. అయితే సమగ్ర సమాచారం ఏంటంటే, ఈ రోజు సూర్యదేవుడి యొక్క రోజు కాబట్టి ఆత్మశక్తి, ధైర్యము, గౌరవము పొందడానికి ఇది ఉత్తమమైన సమయము. ఎర్రని వస్త్రం ధరించి సూర్యారాధన చేయడంతో పాటు ఏ అడ్డంకులు ఉన్నా, అనారోగ్య రీత్యా కావచ్చు, పనుల రీత్యా కావచ్చు, ఇలా ఎర్రని వస్త్రంతో స్వామివారికి పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశము, అడ్డంకులు తొలగిపోయే అవకాశము, ఆరోగ్యం చేజిక్కించుకునే అవకాశము ఈ రోజు ఎక్కువగా కనబడుతోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. నమస్తే.